ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు, రిటైర్ అయినారు ఈ మధ్యనే. ఆయన పెద్ద విమర్శకుడు, ఆయన చాలా విమర్శ రాశాడు. ఒకసారి కర్నూలు వచ్చినప్పుడు నేను మోహన్ అడిగాను, సార్ మీ సృజనకథ ఏంటి అని అడిగాను. మీరు విమర్శలు రాస్తున్నారు సరే, మీరు ఒరిజినల్ రచనలు ఏవి అంటే, నేను రిటైర్ అయిపోయినాక రాస్తాను ఆయన, ఇంతవరకు రాయలేదు రండి సార్ అంటే నాకు గుర్తొస్తున్నది. ఇప్పుడు ఒక పక్క సృజన చేస్తూ మళ్ళీ సృజనకారుల రచనల పైన విమర్శ అనేది చిన్న విషయం ఏం కాదు. యూట్యూబ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ గారు ఒక 2 నిమిషాలు, తర్వాత మోహన్ తన భావాలను పంచుకుంటాడు. ఉపాధ్యక్షులు, వేదికమైనటువంటి సాహితీ పెద్దలు, హాజరైన మిత్రులు, సాహితీ మిత్రులందరికీ ఓకే అందరికీ నమస్కారాలు. నేను అసలు ఇట్లాంటి కార్యక్రమంలో మాటలు నాకేం రావు. వాస్తవంగా నేను ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా శూన్యంలో నుంచి మాటలు సృష్టించుకోవాలి. నేను మాట్లాడడానికి కూడా విందామని వచ్చాను, అందుకని లేట్ అయింది వేరే పనుల్లో ఉండడం వల్ల. ఏమైనా ఈ అవకాశం ఇచ్చారు, అందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మోహన్ వరకు ఆయన టీచర్ కాకముందు నాకు పరిచయము, ఒక మంచి మిత్రునిగా, ఉద్యమకారునిగా, విద్యార్థి దశ నుంచే పరిచయం. ఆయన తర్వాత ఉపాధ్యాయునిగా, అంతకుముందు జర్నలిస్ట్గా తెలుసు. విన్యాసం నుంచి ఒక కవిగా పరిచయం. విన్యాసం నుంచి అప్పటి నుంచి కూడా ఆయన ప్రతి పుస్తకం నాకు అందిస్తారు. సమయం ఉన్నప్పుడు చాతనైనంత చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవాడిని. ఇప్పుడు కూడా ఈ చెమట చెక్కిన వాక్యం ఇది దాదాపు 2 నెలల ముందే నాకు పుస్తకం ఇచ్చాడు. అయితే 2 నెలల నుంచి అది చదవలేదు. ఈ ఒక 3-4 రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ ఉందని చెప్పి వాట్సాప్లో చూసిన తర్వాత ఒకవేళ వెళ్ళాల్సి వస్తుందేమో, దాని సంగతి ఏదో చూద్దామని చెప్పి ఒకసారి చదివాను. చదివితే నాకు అర్థమైంది ఏంటంటే, అంటే నేను పీజీ సెంటర్లో ఉన్నప్పుడే లైబ్రరీలో కొంత తెలుగు పట్ల నేనేం పెద్ద సాహిత్య అభిమానిని అంతవరకే, సాహిత్యం లోతులు తెలిసినోని కాదు. సాహిత్య ఉపరితలంలో కూడా అట్మోస్ట్ లేయర్ మాత్రమే చూసినోని, నాకేమంత లేదు దాంట్లో. అయినా అభిమానం కాబట్టి కొన్ని పుస్తకాలు తీసుకుని చదివేవాడిని. చదివేటప్పుడు కొన్ని దిగంబర కవుల కవిత్వ పరామర్శ ఇట్లాంటి కొన్ని చూసేవాడిని. ఈ పరామర్శలు ఏంది, ఏదో ఆసుపత్రి పోయి పేషెంట్ పరామర్శించినట్టు అని అనుకునేవాడిని. కానీ నాకు తెలియదు పరామర్శకు సంబంధించి అది ఒక ప్రక్రియ సాహిత్యంలో అనేది నాకు పరిచయం, పదం పరిచయం కానీ తెలియదు. మొన్న చదివిన తర్వాత నాకు అర్థమైంది. ఒక పుస్తకాన్ని చదివినప్పుడు అందులో ఉన్నటువంటి విమర్శ, ప్రశంస రెండింటినీ కలిపి చేసే విశ్లేషణే పరామర్శ అని అనుకున్నాను నేను. అంతే నాకు అర్థమైంది. అది అవునో కాదో నాకు తెలియదు. కానీ ఆ హెడ్డింగ్స్ చూసినప్పుడు, అంటే ఒక పుస్తకం గురించి రాసేటప్పుడు పైన ఉన్నటువంటి ఒక హెడ్డింగ్, ఆ వ్యాసం అనుకోవచ్చు, లేకపోతే ఆ పుస్తకానికి సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి సెంట్రల్ ఐడియా పేరుతో ఒక టాపిక్ ఏదైతే పెట్టినాడో అది చదివిన వెంటనే ఈ పుస్తకంలో ఇది ఉంది అని చెప్పి అర్థమవుతుంది. అదేనా ఇంకేమైనా ఉంది అని చదివితే ఖచ్చితంగా ఆ టైటిల్, దానికి సంబంధించినటువంటి టైటిల్ ఎగ్జాక్ట్గా పెట్టడం, అంటే ఆ టైటిల్స్ పెట్టడంలోనే ఆయన కృతకృత్యుడైనాడని చెప్పి నాకు అనిపించింది. విలువైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సురేష్ గారు. అలాగే ఇందాక బసప్ప గారు అది తెలుసు తెలియదు కానీ ఆయన మాట్లాడేటప్పుడు చెమట చెక్కిన వాక్యం అనలేదు, మొత్తం కావ్యమనే వాడినాడు ఆయన. నేను మధ్యలో గుర్తు చేస్తామని ఎదురు అది సరిపోతుంది అని నేనేం చేయలేదు. ఇప్పుడు కింగార మోహన్ తమాషా ఏమంటే ఈ మీటింగ్లో నాగమణమ్మ నుంచి సురేష్ వరకు అందరూ మేము అంటూనే మాట్లాడారు. నేనేం ఎక్కువ మాట్లాడలేనేమో అన్నాడు. ఎందుకంటే పుస్తకం అది అంత ఉంది. పుస్తకం బరువు తక్కువ ఉండొచ్చు కానీ భారం ఎక్కువ ఉంది పుస్తకం. ఎందుకంటే మంచి లైట్ పేపర్ వేసి క్వాలిటీ పేపర్ వేసినాడు. అది చాలా, నేను చెప్పాను ఇందాక మధ్యలో, అది 3 పుస్తకాలుగా రావాల్సిన పుస్తకం ఒకే పుస్తకంగా వచ్చింది కాబట్టి అది భారమే. ఇప్పుడు కెంగార మోహన్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు మా రాష్ట్ర కార్యదర్శి రఘుబాబు గారు, ఈ చెమట చిక్కన వాక్యం పరిచయ సభకు చేసిన ప్రతి ఒక్కరికి
పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఏ సాహిత్య సభకు రాని మా కుటుంబ సభ్యులకు కూడా థ్యాంక్స్. ఈ సభకు వచ్చినారు. జనరల్గా మా అరుణ లేకపోతే నేను ఇంత పెద్ద కాలం రాసేవాడిని కాదు. నాకు చాలా టైం ఇస్తుంది. పిల్లలు వ్యవహారం అంతా నన్ను చూసుకుని నాకు టైం ఇవ్వడం వల్లనే నేను అంత రాయగలిగిన. ఈ చెమట చెక్కిన వాక్యం గురించి ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్పాలి. నేను సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కాకపోయి ఉంటే ఈ కవిత్వ విమర్శ ఇంకో రకంగా ఉండేది. బాలగోపాల్ సాహిత్య విమర్శ, శేషేంద్ర సాహిత్య విమర్శ, అలాగే త్రిపురేణి శ్రీనివాస్ సాహిత్య విమర్శ, చాలా గొప్ప గొప్ప సాహిత్య విమర్శల్ని నా మస్తిష్కంలో ఉంచుకున్నవాడిని. చాలా బ్యాలెన్స్గా కవిత్వ విమర్శ రాయడం మొదలుపెట్టినా. ఎందుకంటే ఒక విమర్శ చేసేటప్పుడు పొరపాటున కొన్ని విషయాలు వాళ్ళ లోపాలు నేను చెప్పగలిగితే నా సంఘానికి వాళ్ళు దూరం అవుతారు. నాకు అదొక పెద్ద సమస్య. అనివార్యమైన స్థితిలో వాళ్ళ కవిత్వం బాగుంది అని చెప్పాల్సిన పరిస్థితి నాది. పాణిసారి చెప్పినట్టు నాకు కొంతమంది కవుల మీద ప్రత్యేకమైన ప్రేమ ఉంది. దాన్ని నేను కాదనలేని సత్యం. అది శేషేంద్రని చాలామంది సాహిత్య లోకంలో తిట్టాలని చాలా ఇష్టపడే కవి. నేను చాలా ఇష్టపడే కవి. నేను పాబ్లో నెరూడాని అంతే ఇష్టపడతాను. నేను పాబ్లో నెరూడాని అంత ఇష్టపడతాను, శేషేంద్రని అంత ఇష్టపడతాను. సరే, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నాకు అవసరం లేదు. వాళ్ళ కవిత్వంలో ఉన్న సిద్ధాంత బలాన్ని మాత్రమే నేను చూస్తాను. కవిత్వ బలాన్ని మాత్రమే అంచనా వేస్తాను. నాగేశ్వరాచారి గారు ఒకసారి నాతో, ఈ మధ్య అనంతపురం నుంచి కర్నూలుకి వచ్చిన తర్వాత ఎక్కువ మాట్లాడే స్నేహితుడు ఆయన. నాకు వయసులో చాలా పెద్ద అయినప్పటికీ చాలా దగ్గర స్నేహితుడు. సిద్ధాంత బలం లేకుండా, సిద్ధాంత బలం కవిత్వంలో చెప్పకుండా మనం ఏ విమర్శ రాసినా అది రుచించదని చెప్పాడు ఆయన. అందుకే ఈ పుస్తకం తయారీ సందర్భంలో చాలా విషయాలు ఆయనతో డిస్కస్ చేసి ఆఖరి క్షణాన్ని ఆయనతో ముందు మాట రాయించాను నేను. అయితే నేను రాసేటప్పుడు నేను నీ విమర్శ కూడా రాయాల్సి వస్తుంది అంటే, నువ్వు నన్ను తిట్టినా ఆ భాష నేను అక్కడ పెడతానని చెప్పాను. ఒక్క అక్షరం కూడా మార్చకుండా ఆ పుస్తకంలో పెట్టాను. ఒక్క అక్షరం కూడా మార్చలేదు. ఆయన సాక్ష్యం ఇక్కడే ఉన్నారు. అంటే చాలామంది కవుల కవిత్వం గురించి మాట్లాడేటప్పుడు చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందుల గురించి మనం పత్రికల్లో పబ్లిక్ చేసే వ్యాసం రాస్తే ఈ సభకు 30 మంది కూడా ఉంటారు. అందులో సమస్య లేదు. మా సంఘం వాళ్ళు నన్ను రిలీవ్ చేస్తే గొప్ప విమర్శకుడు చూడవచ్చు భవిష్యత్తులో. అందులో ఎటువంటి సందేహమే లేదు. నేను చెప్పాను కదా, దాని సిద్ధాంత బలంలో చాలా ఆయుధాలు నాతో ఉన్నాయి. చాలా గొప్ప సాహిత్యాన్ని, గొప్ప కవిత్వాన్ని, గొప్ప గొప్ప విమర్శలు చదువుతున్నాను. చదవడం అంటే నాకు వ్యసనమైపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక దశలో గ్యాప్ వచ్చింది చదవడం. చాలా పుస్తకాలు చదివినాను కదా, మళ్ళీ చదవడం ఎందుకని రాయడం మొదలు పెడితే మానసారి ఒక మాట అన్నాడు, ఈ మధ్య నువ్వు రాసే దాంట్లో తడి తగ్గుతా ఉంది, నువ్వు చదవడం లేదన్నాడు. మళ్ళీ అక్కడ ఆపేసిన రాయడం. కొన్నాళ్ళు స్తబ్దత, ఒక 6 నెలలు. మళ్ళీ నేను మొదలుపెట్టాను చదవడం. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంటే వర్తమాన సాహిత్యంలో వస్తున్న అనేక సమాజాన్ని చాలా లోతుల్లోనే చూడాలి కవి చూడకపోతే కుదరదు. చెమట చెక్కిన వాక్యం ఈ పుస్తకానికి నేను అనుకున్న పేరు అది కాదు. ఇప్ప పూలు అని పెట్టాను మొదటి దాన్ని. ఇప్ప పూలు అని పెట్టినప్పటికీ గిరిజన కథలు తెలంగాణలో ఇప్ప పూలు పేరుతో వచ్చినాయి. కరెక్ట్ అదే సందర్భంలోనే దాన్ని మార్చేసుకున్నా. రకరకాల పేర్లతో వచ్చేసినాయి. తర్వాత శ్రీరామ్ రెడ్డి గారి ఆలాపన కవిత్వాన్ని నేను చదువుకున్నా. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న బసప్ప గారికి నాకు సినారే గారు ప్రిన్సిపల్ మాకు ఆంధ్ర సారస్వత పరిషత్లో మా గురువు గారు. ఆయన చాలా కొన్నాళ్ళు చదువుకున్నాం మేమిద్దరం ఆయనతో. నేరుగా ప్రిన్సిపల్ గొల్లప్ప గారు వీళ్ళంతా మా క్లాసులు చెప్పారు. ఓలేడి ఇలా లబ్ధ ప్రతిష్ఠల దగ్గర చదువుకోవడం వల్ల ఆయన ఆలాపన కవిత్వాన్ని మనం చాలా సందర్భంలో శ్రమైక జీవన సౌందర్యం అంటే చెమట అంటే ప్రగతిశీల కవులే అనుకుంటాం. శ్రీశ్రీ లాంటి వాడు చాలా గొప్ప శ్రమైక జీవన సౌందర్యాన్ని సినారే గారు కూడా రాశారు. అది ఎక్కువగా సాహిత్యంలో ప్రమోట్ కాలేదు. ఆయన రాసిన కవితా వాక్యాల నుంచి తీసుకున్న పదమే చెమట చిక్కిన వాక్యం. ఆయన వ్యాసం కూడా ఇందులో ఉంటుంది. నేను ఒక ఆన్లైన్ మీటింగ్లో సంస్మరణ వ్యాసంగా నేను మాట్లాడినాను సినారే కవిత్వాన్ని. అలాగని సినారే ఒక్కరే కాదు, అనంతమూర్తి సార్ కూడా మాకు విజిటింగ్ ప్రొఫెసర్. అంటే 2 జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు నాకు గురువులు. ఇందాక ఆవిష్కర్త వచ్చాడు మా విజయసారథి సార్. నేను 10th క్లాస్ మ్యాథ్స్ ఫెయిల్ అయినాను.
ఆయన తన ఇంట్లో నన్ను పెట్టుకుని మ్యాథ్స్ పాస్ చేయించకపోతే నేను అసలు ఇంత సాహిత్యంలో వచ్చేవాడిని కాదు. అయిపోయింది. 10th మ్యాథమెటిక్స్ ఫెయిల్ 34తో 34 మ్యాథ్స్ ఫెయిల్. 1 year పట్టింది నాకు మళ్ళీ పాస్ కావడానికి. ఇంకా 1 year పట్టింది. అంటే దాదాపుగా ఇంకా నీకు చదువు రాదు, కరెక్ట్ 25 లెక్కలే నేర్చుకో, నీకు ఎంత చెప్పినా ఇంకా నీకు ఎక్కదు, నువ్వు బయట చేసేసుకో, ఇవే వస్తాయని చెప్పినాడు. అవే వచ్చినాయి. 49 మార్కులు వచ్చినాయి నాకు. 49 మార్కులు వస్తే పాస్ అయినా. ఇంకా ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా అది వేరే సంగతి. సహజంగా నేను ఎంప్లాయీ కొడుకు కాబట్టి, ఇంట్లో లాస్ట్ కాబట్టి కొంత అహంకారపూరితంగానే నేను పెరిగిన వాతావరణం నాకు. చాలామంది ఇప్పుడు కొన్ని ఏకవచన సంబోధన పదాలు ఎక్కువ రాస్తాను నేను. జర్నలిస్టుగా ఉండడం ఒక దుర్మార్గమైన పని అది. మేము సహజంగా ఆ ఎంఈఓడు ఎంఆర్ఓడు ఇట్లా మాట్లాడే అలవాటు ఉంటుంది మండలాల్లో పనిచేసేటప్పుడు. జనరల్గా ఈ భాష ఉంటుంది. నేను టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చినాక సార్ మేడం అనడం కూడా కొత్తగా నేర్చుకుంటున్నాను. మేము ఉద్యోగం కాకముందు ఆ ఎంఈఓ అయినా వాడు ఎక్కడ పోతున్నాడు తిరగడం ఇట్లా మాట్లాడే మేము ఒక్కసారిగా ప్రొఫెషన్లోకి వచ్చేటప్పుడు గౌరవించడం నేర్చుకున్నాం. ఆ భాష పదాలు ఎందుకో ఒక్కోసారి రాసే క్రమంలో కూడా అట్లా దొరుకుతూ ఉన్నా. అది నిజంగా తప్పే, దాంట్లో ఎటువంటి సందర్భం లేదు. అయితే నేను చేసిన రకరకాల ఉద్యోగాలు, వాటర్ షెడ్ ప్రాజెక్ట్లో నేను సెక్రటరీగా పనిచేసాను. సివిల్ ఇంజనీరింగ్ కూడా నాకు టచ్ ఉంది బాగా. సివిల్ ఇంజనీరింగ్ దాదాపు 7 సంవత్సరాలు పనిచేసిన. రకరకాల వృత్తులు. జర్నలిస్ట్గా ఆంధ్రభూమిలో దాదాపు ఏకదాటిగా 10 సంవత్సరాలు ఏ పత్రిక మారలేదు, కంటిన్యూగా ఇట్లా రాయడము నా పెరిగిన వాతావరణం మూలంగా. అయితే సాహిత్య లోకంలోకి వచ్చేసరికి కొంత ఆర్గనైజర్ ఉంటే మాత్రం సమస్యలు ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది మీరు అంగీకరించాలి, తప్పదు. విమర్శ నిజంగా చెప్పాలంటే గొప్ప విమర్శ ఇప్పుడు తెలుగు సాహిత్యంలో లేదు. నాకు కూడా తెలుసు ఆ విషయం. భారతీయ సాహిత్యంలో నేను చాలా సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు తమిళ మలయాళ సాహిత్యాలు, కన్నడ సాహిత్యాలు, కన్నడ టు తెలుగు అనువాదం చేశాను నేను. వాస్తవానికి చాలామందికి తెలియదు, అది బుక్ వేయలేదు. కానీ బామ్మ చెప్పిన కథలు అని కథేహేదే అజ్జి అని బామ్మ చెప్పిన కథల పేరు మీద సెంట్రల్ యూనివర్సిటీలో అనువాదం చేశాను కన్నడ టు తెలుగు. అవన్నీ మాకు అకాడమిక్గా ఉపయోగపడ్డాయి అంతే. చాలా అనువాదాలు కూడా కన్నడ నుంచి తెలుగులో చేసినాం. కానీ విమర్శ అనేసరికి చాలా లోతైన ప్రమాణాలు చూసుకోవాల్సి వచ్చింది. ఈ పుస్తకం నుంచి నేను ఆశించింది ఏమంటే, వర్తమాన సాహిత్యంలో వస్తున్నటువంటి కవులు విస్తృతంగా పుంకానుగా సామాజిక మాధ్యమాల్లో కవిత్వం వస్తూ ఉంది. నాణ్యత లేని కవిత్వం వస్తూ ఉంది. ఇప్పుడు చాలా నాణ్యత లేని కవిత్వాన్ని కూడా నాకు ముందు మాటకు వస్తే చాలా గొప్ప కవిత్వం అని ముందు మాటలు రాస్తున్నా. నాకు ఒక ఆర్గనైజర్ దొరుకుతారని అంతే. నిజంగా అది నా స్వార్థం. అది ఏమి ఉండదని నాకు తెలుసు. నా అవగాహన స్థాయికి వాళ్ళ కవిత్వం ఏమి ఉండదని తెలుసు నాకు. కానీ నాకు ఒక ఆర్గనైజర్ పోగొట్టుకోవడం ఇష్టం లేదు నా సంఘానికి. ఆ క్రమంలో కొన్ని చేయాల్సి వస్తుంది. నేను ఇది సభాముఖంగా చెప్తున్నా, దాంట్లో ఏమి సందేహమే లేదు. నాకు తెలుసు అది ఎంతనో, దాని సామర్థ్యమేమో తెలుసు, అంచనా వేయగలను. అసలు ఒక్కోసారి కవిత్వం చెప్తే ఈయన బుక్ ఎందుకు వేస్తాడో అనిపిస్తుంటుంది నాకు. ఏం డబ్బులు ఎక్కువైనా అనిపిస్తుంది. కానీ నేను చెప్పి ఎందుకు పోగొట్టుకోవాలి? నాకు అవసరం, నాకు కార్యకర్త అవసరం. నాకు మామూలు సంఘాలకి కార్యకర్తలు తయారు చేసుకోవడం చాలా ఈజీ. సాహిత్య కార్యకర్తలు తయారు చేసుకోవడం ఎంత కష్టమో ఇక్కడ ఉన్న పాణి సార్కి తెలుసు, ప్రగతి మేడం తెలుసు, నాగేశ్వరాచార్య సార్ తెలుసు, మా రఘుబాబు సార్ తెలుసు. సాహిత్య కార్యకర్తలు తయారు చేసుకోవడం, వాళ్ళని అసలు నిలుపుకోవడం చాలా కష్టం. కొంతమందికి నేను ముందు మాటలు రాసి అత్యంత ఆత్మీయులు నాకు దూరమైనారు. నేనేం చేయాలి? ఇటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. అయితే ఒక విమర్శ రాసేటప్పుడు నేను ఇప్పుడు వసంత మేఘం కూడా వ్యాసాలు రాస్తున్నా. 15 రోజులకు ఒకసారి వసంత మేఘానికి కూడా అందిస్తున్నాను. అయితే వసంత మేఘం వల్ల ఎక్కువ పుస్తకాలు మళ్ళీ చదవాల్సి వస్తూ ఉంది. విమర్శ పుస్తకాలు ఒక పుస్తకం రావడానికి నేను 10 పుస్తకాలు చదవాల్సి వస్తూ ఉంది. అయితే కొంత ముఖస్థుతి కొన్ని తప్పదు నా ఉద్యమరీత్యా. అటువంటి దశలో నా సాహిత్యం కొనసాగుతూ ఉంది. అయితే నిరంతరం నేను చెప్తున్నా, ఒకటైతే నేను ప్రామిస్ చేయగలను, నేను సాహిత్య శ్రావంతిలో కొంత రిలీవ్ అయిన తర్వాత అసలైన విమర్శకుని మీరు చూస్తారని మాత్రం ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నా. ఈ నా ప్రయాణంలో తోడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నమస్తే. బాగుంది మోహన్, చెమట చెక్కిన వాక్యాలు కావ్యం కంటే నీ వాక్యాలు బాగున్నాయి. ఇప్పుడు సభ ముగింపు దశకి వచ్చింది. మోహన్ భోజనానికి పెట్టాలని ముందే చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా అందరూ భోజనం చేసుకోండి. మా జిల్లా సహాయ కార్యదర్శి విజయులు గారు వదన సమర్పణతో ఈ సభ ముగిస్తుంది.
సభకు నమస్కారం. సాహిత్య స్రవంతి కర్నూలు ఆధ్వర్యంలో సాహిత్య స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగారమోహన్ ద్వారా వచ్చినటువంటి చెమట చెక్కిన వాక్య పరమార్శ సభకు వచ్చిన వారందరికీ, కవులకు, కవి మిత్రులకు, పాఠకులకు, ఇక్కడ వచ్చిన అందరికీ, పాత్రికేయులకు మా సాహితీ స్రవంతి తరపున ప్రత్యేకంగా పేరున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే సందర్భంలో మా మోహన్ విందు కూడా ఏర్పాటు చేశాడు కనుక అందరూ వచ్చి ఆ విధుల్లో పాల్గొని వెళ్ళాలని మేము ముగిస్తున్నాం. కార్యక్రమం